ఈ మధ్యన ప్రైవేట్ థియేటర్స్ బాగా పాపులర్ అవుతున్నాయి కదా! సో, మా విష్ణు బర్త్‌డే కూడా మేము ఇదే చూజ్ చేసుకున్నాము. ఇంచుమించుగా ఒక 2 మంత్స్ ముందు నుంచే ఒక ప్లాన్ ఉండిందనమాట మాకు. ఈ థియేటర్ అయితే ఒక 2 మంత్స్ ముందే మేము బుక్ చేసుకున్నాము. కొన్ని కారణాల వల్ల అందరినీ పిలిచి పెద్దగా అయితే ఈ పార్టీ చేసుకోలేదు. జస్ట్ నార్మల్‌గా మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కొంచెం మంది రిలేటివ్స్ తోటి ఈ పార్టీ అయితే చేసుకుంటున్నాము. కారణాలు ఏంటి అనేది తర్వాత చెప్తాను. సో, ఇదైతే మనకి మియాపూర్‌లో ఉందండి. బింగ్ అండ్ బ్లాష్ అని చెప్పి ప్రైవేట్ థియేటర్స్. ఇందులోని మనకి 6, 7 రూమ్స్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ మేమెందుకు ఈ రూమ్ చూస్ చేసుకున్నామంటే అబ్బాయి కదా! సో, అబ్బాయికి బ్లూ బెలూన్స్ పెడతారు. అమ్మాయికైతే పింక్ బెలూన్స్ పెడతారనమాట. వెనకాతల బ్యాక్‌గ్రౌండ్ అనేది వాళ్ళెప్పుడు సెట్ చేసేసి ఉంచేస్తారు. అయితే బెలూన్స్‌లోని ఎయిర్ లేనప్పుడు మాత్రం ఒకసారి మళ్ళీ నింపి నీట్‌గా సెట్ చేసి పెడతారంట. గ్రాండ్‌గా కనిపించాలి అండ్ సింపుల్‌గా జరిగిపోవాలి అని అనుకునేటప్పుడు ఈ ప్రైవేట్ థియేటర్స్ అయితే మనకి కన్వీనియంట్‌గా ఉంటాయండి. ఎక్కువ మంది లేరు కాబట్టి మేమైతే ఇది చూస్ చేసుకున్నాము. కారణం ఏంటి అంటే మామూలుగా అందరినీ పిలిచి పార్టీలాగా ఒక పెద్ద హోటల్ రూమ్ ఏదైనా బుక్ చేసుకుని అందులోని రిలేటివ్స్‌ని ఇంకా అపార్ట్మెంట్ వాళ్ళని వీళ్ళందరినీ పిలవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు అలాగే చేసుకుంటారు కదా! సో, అలాగే ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది. అదంతా నాకు మా హస్బెండ్‌కి ఇష్టం లేదు. సింపుల్‌గా జరగాలి. అలాగే వాడి పేరున ఒక మంచి కార్యక్రమం ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించాము. సో, భోజనాలకు అయ్యే ఖర్చు అయితే మేము గోసేవకైతే వినియోగించామండి. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. విష్ణు పేరున అయితే గోసేవ చేయడానికి మనీ అయితే పే చేశాము. అలాగే వాడి బర్త్‌డే కూడా మళ్ళీ సింపుల్‌గా జరిగిపోయింది. అక్కకి బాగా చేశారు. నాకైతే ఇలా సింపుల్‌గా చేసేసారు అని అనుకుంటాడేమో పెద్దయిన తర్వాత అని చెప్పి ఇలా అయితే మేము ఆలోచించి సింపుల్‌గా గ్రాండ్‌గా కనిపించాలి అండ్ సింపుల్‌గా కొంచెం మనీ తక్కువలో అయిపోవాలి అని చెప్పి మేమైతే ఈ ప్రైవేట్ థియేటర్స్ బుక్ చేసుకున్నాం. అండ్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది మాకు కరెక్ట్‌గా సరిపోయింది.